It is the style of a Christian. తీరు అంతే. That's the attitude of the Christian. క్రైస్తవ వైఖరి అంటే కొన్ని విడదీయడానికి లేవు. రైలు సాగాలంటే రెండు పక్కల ఉండాల్సిందే, లేదు ఒకటి సరిపోద్దంటే కుదరదు. అంటే నేను అంటున్నాను, ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్ ఆర్ ది పార్ట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితంలో ఇవి భాగాలు. కాదు అనుకుంటే నువ్వు కాదన్నంత మాత్రాన వెళ్ళేదేం లేదు, పోయేదేం లేదు. సో క్రైస్తవుడు చాలాసార్లు సాహసాలు చేయాలి. ఏం చేయాలి చెప్పండి? సాహసాలు చేయాలి. సాహసం అంటే అర్థమేంటి చెప్పండి? సాహసం అంటే అర్థమేంటిది? సాహసము అంటే పరిస్థితులకు, మనుషులకు, విధానాలకు వ్యతిరేకంగా చేసేది. పరిస్థితులకు, మనుషులకు, విధానాలకు అనుకూలపడితే అది పెద్ద కాదు. ఎదురెళ్తే సాహసం అంటారు. అంటే మనుషులు సహజంగా దేనికి భయపడతారో, దేని నుంచి వెనుక్కు తగ్గుతారో ఆ విషయాల్లో బోల్డ్గా ముందుకు వెళ్ళడం సాహసం అంటారు. మళ్ళీ చెప్తున్నాను, సహజంగా ప్రజలు దేనికి ఎదురు వెళ్ళడానికి ఇష్టపడరో, ఎదురు వెళ్ళడానికి అనుకూల పడదో వాటిని చేయడానికి వెళ్ళడాన్ని మనం ఏమంటామంటే సాహసం అంటాం. ఒక పెద్ద కొండచిలు ఉంది, 20 అడుగులు ఉంది, ఇంతలా ఉంది. ఇక్కడ ఉన్న ఒక 25 మంది వరకు మనం ఏం చేస్తున్నామంటే భయపడుతూ ఉన్నాం. ఏం చేస్తున్నాం చెప్పండి? భయపడుతున్నాం. ఇంత లోపల ఒకడు లేచి గమనించండి, నాకు వచ్చు, నాకు చేతనగును అని. అంటే వీరందరూ దేన్ని చూసి వెనుక తగ్గుతున్నారో, ఏది వల్ల కాదనుకున్నారో అది చేయుట కొరకే ముందుకు వెళ్తూ ఉంటే మనం ఏమంటామంటే అది సాహసం అంటాం. అదేం చెప్తాం చెప్పండి? ఈ విధంగా మనుషులు కానివ్వండి, పరిస్థితులు కానివ్వండి, విధానాలు కానివ్వండి, ఏ విధానాలకు మనుషులు భయపడతారో, ఏ పరిస్థితులకు మనుషులు భయపడతారో, ఏ మనుషులకు భయపడతారు, పరిస్థితులు, మనుషులు, విధానాలు, ఈ 3 విషయాల్లో ఏ విధానాలకు, ఏ మనుషులకు, ఏ పరిస్థితులకు సహజంగా అందరూ భయపడతారో వాటికి భయపడక ఎదురెళ్ళడాన్ని మనం ఏమంటాం? మనం సాహసం అంటాం. ఒక పిల్లవాడు వాగులో కొట్టుకొని పోతున్నాడు, అందరూ భయపడుతాము, ఇంత వాగుంది ఎలాగని. ఒకటి అమాంతంగా దూకి దాన్ని ఎలాగోలా పోరాడేదో చేసి వాడు బయటికి తీసుకొస్తే మనం ఏమంటాం? మిగతా వారు ఉన్నారు కానీ వారు ఆ పని చేయడానికి ఏం చేయలేదు, సాహసించలేదు. అంటే దేని విషయమే మనుషులు భయపడుతున్నారో, వెనుక్కు తగ్గుతున్నారో, వల్ల కాదనుకున్నారో దానిలో ముందుకు వెళ్ళడాన్ని మనం ఏమంటాం? సాహసం అంటాం. ఏం చేయడం చెప్పండి? క్రైస్తవ జీవితంలో ఇలాంటి సాహసాలు చాలా చేయాలి. అంటే సహజంగా మనుషులు ముందుకు వెళ్ళరు, ఆ పరిస్థితులకు ముందుకు వెళ్ళరు, ఆ విధానాలకు ముందుకు వెళ్ళరు. కానీ క్రైస్తవ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయంటే అందరూ వెనుక్కు తగ్గుతుంటే ఆ పరిస్థితులకు, ఆ మనుషులకు, ఆ విధానాలకు క్రైస్తవుడు నాకు తప్పదో, నాకు ఇంకది తప్పదు అన్నట్లుగా ముందుకు వెళ్దాం. ఇలా క్రైస్తవుడు చాలాసార్లు చేయాలి. అంటే క్రైస్తవుడు చాలా పర్యాయాల్లో సాహసాలు చేయాలి. ఏం చేయాలి చెప్పండి? అందుకే చెప్పాను, సాహసము అంటే మనుషులకు కానివ్వండి, పరిస్థితులకు కానివ్వండి,
విధానాలు కానివ్వండి, సహజంగా ఈ మూడిటికి ఎవరైతే చేయడానికి వెనక్కు తగ్గుతున్నాడో దాని విషయంలో ముందుకు వెళ్తాం. దాన్ని మనం సాహసం అంటాం. దాన్ని మనం ఏమంటాం చెప్పండి? ఏమంటాం? సాహసము అంటాం. క్రైస్తవ జీవితం సాహసోపేతమైన జీవితం. A Christian's life is valiant life. సాహసోపేతమైన జీవితం. A Christian should live valiantly, అంటే సాహసోపేతంగా జీవించాలి. అమ్మో, అందరికి వ్యతిరేకంగా వెళ్ళాలా, అన్ని విధానాలకు వ్యతిరేకంగా నిలవాలా, అన్నిటికి వ్యతిరేకంగా మనం ఉండాలా అని అనుకుంటున్నారా? గమనించండి, ఈ పని కొరకై ధైర్యపరిచేవాడు ప్రభువే. అయితే కొన్ని ఉదాహరణలు చెప్తా. అంటే బైబిల్ గ్రంథము మనకు మాదిరి, మనకు మంచి ఉదాహరణ, ఆ ప్రకారంగా జీవించుటకు. అందుకే గత ఆదివారం ఒక విషయం మాట్లాడాను. ఏమనంటే, అవి దృష్టాంతములుగా ఉండుట కొరకు దేవుడు వాటిని రాయించాడంట. ఎలా ఉండుట కొరకు? దృష్టాంతములుగా ఉండుట కొరకు దేవుడు వాటిని రాయించాడు. దృష్టాంతములుగా ఉండుట కొరకు రాయించాడు. అంటే నీకు మాదిరిగా ఉండాలి అని పాత నిబంధనలో సంఘటనలు రాయించాడట. 1 కొరింథీ పత్రిక 11వ ప్రారంభము వాక్యాల మాట, ఇవి దృష్టాంతములుగా మీకు ఇవ్వబడ్డాయి, మీకు అనుసరించాలని రాయించాడు. సో బైబిల్ గ్రంథములో వివరించబడిన పరిస్థితులు, ఇవ్వబడిన మానవుల చరిత్రలు, వంశావళులు, ఇవన్నీ మనకు మాదిరి. ఆ ప్రకారంగా జీవించడానికి, జీవించకుండా ఉండడానికి. అనుసరించేవి కొన్ని ఉన్నాయి, విడిచిపెట్టేవి కొన్ని ఉన్నాయి. అయితే బైబిల్ మనకు మాదిరి. వేటిని విడిచిపెట్టాలి, వేటిని అనుసరించాలన్నదానికి బైబిల్ మనకు మాదిరి. బైబిల్ చదువుతూ ఆ విషయాలు నేర్చుకుంటూ మనము ముందుకు పోవలసిన అవసరం ఉంటా ఉంది. దేవుని ప్రియ సంఘమా, క్రైస్తవుడు సాహసాలు చేస్తాడు. ఏం చేస్తాడు? చెప్పండి గట్టిగా. చేయాలి. అయితే ఉదాహరణగా ఉండుట కొరకు కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలోంచి మీతో మాట్లాడుతాను. మొదటిగా, ఆయన బిడ్డలుగా కనిపించడానికి సాహసం. కొన్ని సందర్భాల్లో సిగ్గుపడతాం, కొన్ని స్థలాల్లో మోకరించడానికి బిడియపడతాం, కొన్ని స్థలాలకు బైబిల్ తీసుకువెళ్ళడానికి సంకోచిస్తాం. ఎందుకంటే మనం ఎలా ఆలోచిస్తామంటే, ఏమనుకుంటారో. అది అందరూ వెళ్ళే మార్గం అయితే వెళ్ళిపోతాం. కానీ కొద్దిమంది అభ్యంతరపడతారు. ఈ పరిస్థితుల్లో ఆయన బిడ్డలుగా ఉండడానికి నువ్వు వెనక్కు తగ్గడానికి వీల్లేదు. సాహసం చేయాలి. ఏం చేయాలి? సాహసం చేయాలి. అడ్వెంచర్ చేయాల్సిందే. To show the people that you are the child of God. To show the people that you are related to God. To show the people that you are a Christian. క్రైస్తవునిగా, దేవుని బిడ్డగా కనపరుచుకోవడానికి మనం సాహసం చేయాలి. ఏం చేయాలి? చెప్పండి అండి. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత వెనక్కి తగ్గను అంటాను, చూసారా? ఎంత దూరం వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళను అంటారు, చూశారు? అలాగనమాట. అక్కడ దాకా వచ్చిన తర్వాత వెళ్ళాలా వద్దా? క్రైస్తవుడని చెప్పాలా వద్దా?
a big fight within us. లోపల పెద్ద పోరాటమే జరుగుతుంది. నేనంటున్నాను, బైబిల్ చెప్తుంది లూకా సువార్తలో, నీవంట ఆయన బిడ్డవని లోకంలో చెప్పుకోవడానికి సిగ్గుపడితే దేవుడు తన దూతల ఎదుట, తండ్రి ఎదుట నిన్ను తన బిడ్డగా చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడతాడు. ఇక్కడ తేడా పడితే అక్కడ తేడా పడుద్ది. ఆ మాట చూపించి ఒక ఉదాహరణ మీకు చూపిస్తాను. నేను లూకా సువార్త 9వ అధ్యాయం అనుకుంటా. 9వ అధ్యాయము 26వ వచనం చూడండి. 9:26 నన్ను గూర్చి, నా మాటలను గూర్చి సిగ్గుపడువాడు ఎవడో. అందరూ తిని లూకా సువార్త 9:26 9:26 నన్ను గూర్చి, నా మాటలను గూర్చి సిగ్గుపడువాడు ఎవడో, వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగిన మహిమతో వచ్చినప్పుడు వాని గూర్చి సిగ్గుపడతాడంట. ఎవడు ఆయన మాటలను గూర్చి సిగ్గుపడతాడో, one who feels shy to show forth himself as a Christian or child of God, in the same way God will also be shyful to present him as a child of God at the Father. తండ్రి దగ్గర తన బిడ్డలని చెప్పడానికి క్రీస్తు సిగ్గుపడతాడు. ఇది మనం గ్రహించాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32, 33 చూడండి. మత్తయి సువార్త త్వరగా తీయాలి. 10, 32, 33 మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని ఏమంట, మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడు ఎవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వాని ఒప్పుకొందును. తర్వాత 33 మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగను అనునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగను అందును. దేవుడు అంటే ఇక్కడ మనం ఆయన ఎవరో తెలవదండి అన్నాం అనుకో, అక్కడికి వెళ్ళాక ఈడెవడో నాకు తెలియదు అంటాడు. ఏమంటాడు? ఇక్కడ నాకు తెలియదండి అన్నామనుకో, అక్కడ నాకు తెలియదు అంటాడు. ప్రమాదమా కాదంటారా? మరి ఇప్పుడు ఒక మాట చెప్పండి నాకు, ఎక్కడైనా దేవుని బిడ్డగా నిన్ను నువ్వు కనపరుచుకోవడానికి సిగ్గుపడాలా, సాహసం చేయాలా? చెప్పండి. మన భయం ఏంటిది? సహజంగా కాదంటారేమో, తక్కువ చూపు చూస్తారేమో, కలుపుకోరేమో అన్న భయంతో చాలామంది వారిని వారు దేవుని బిడ్డలుగా కనపరుచుకోవడానికి ఏం చేస్తారు? సిగ్గుపడతారు. ఏం చేస్తారు? సిగ్గుపడతారు. ప్రజెంట్ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత అని, నాకు స్కూల్ టీచరు, పాలిటిక్స్లోకి వచ్చి ఇప్పుడు వచ్చిన న్యూ గవర్నమెంట్లో ఆమె హోమ్ మినిస్టర్ ఇచ్చారు. ఆమె టీడీపీ గవర్నమెంట్. ఆమె క్రైస్తవురాలు. ఒకప్పటి రోజులు చెప్పింది, నేను క్రైస్తవ మతాన్ని అవలంబిస్తాను, నా బ్యాగ్లో ఇప్పుడు బైబిల్ ఉంటుంది, క్రిస్టియన్ చెప్పి. హోమ్ మినిస్టర్ అవ్వగానే నేను క్రిస్టియన్ ఎవరు చెప్పారు? నేను పక్కా హిందూని, చూడండి నా బొట్టు, చూడండి నా కట్టు అని వారానికి ఒక గుడికి వెళ్తుంది. మ్యాటర్ ఏంటి?
లోపల ఒకలాంటి కాంప్లెక్షన్. నన్ను క్రైస్తవురాలంటే ప్రజలు కలుపుకోరేమో, ఈ పోస్టులో నన్ను ఉంచరేమో, ఏదైనా అడ్డమేమో ఫలానిది చేయడానికి. అందువల్ల ఏం జరుగుతుంది? నేను క్రైస్తవురాలని చెప్పడానికి ప్లేట్ మార్చేసి. సరే, మీకు ఉదాహరణ చెప్తున్నా. అట్లా మనం ఉండకూడదు. నీకు ఎంత లాభము చేకూర్చున్నదైనా నేను దేవుని బిడ్డను కాదు అనవద్దు, దానికోసం అంటున్నాను నేను. తండ్రి అంటున్నాడు, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వాని పరలోకమందున్న తండ్రి ఎదుట నేను ఎరుగనందును. ఏమో నాకు తెలియదు అంటాడు ఆయన కూడా అని బైబిల్లో స్పష్టంగా వ్రాయబడి ఉంటుంది. లూకా సువార్త 12వ అధ్యాయం 8-9 వచనాలు. 12వ అధ్యాయం 8-9 వచనాలు. మరియు నేను మీతో చెప్పున్నదేమనగా, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకుని వాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వాడిని ఒప్పుకొను. మనుషుల ఎదుట నన్ను ఎరుగను అనువానిని నేను ఎరుగునని దేవుని దూతల ఎదుట చెప్పుదును. ఏమన్నా విన్నారా? అర్థమైందా? ఈ 3 వాక్యాలు వరుసగా ఎక్కడ రాసిపెట్టుకు ఇంటికి వెళ్ళి చదువుకోండి. సారాంశం ఒకటే. ఏమంటే, నేను దేవుని వాడను కాను తెలియదు అని నువ్వు చెప్తే, పరలోకమందున్న దూతల ఎదుట తండ్రి ఎదుట దేవుడు అంటాడు, తండ్రి ఎదుట దూతల ఎదుట పరలోకంలో వారి ఎదుట వీడెవడో నాకు తెలియదు అంటాడు దేవుడు కూడా. సో ఎక్కడ దేవుని బిడ్డగా మనలను మనం కనపరుచుకోవడానికి సిగ్గుపడకూడదు. వీ షుడ్ నాట్ హెజిటేట్. మనము ఎక్కడా కూడా వెనుదీయకూడదు. ఆయనను కనపరచడానికి మనం వెనుతీయకూడదు. షుడ్ నెవర్ హెసిటేట్. అయితే ఏమవుతుంది? ఆయన కూడా కొన్నిసార్లు బైబిల్ చేతిలో ఉంటే క్రైస్తవుడు అనుకుంటారేమో, క్రిస్టియన్ చెప్పుకుంటే వారు చేసే పాపాల్లో నాకు స్థానం ఇరేమో. సో ఇలాగా to proclaim yourself as a Christian, to carry the Bible, people hesitate. Why? Because so that people will hesitate to receive you, so that people will hesitate to take part with you. నీతో కలిసి ఉండడానికి వాళ్ళు అభ్యంతర పడతారన్న ఉద్దేశంతో ఏం చేస్తావు? నీవు ఆయన బిడ్డగా చెప్పుకోవడానికి ఎన్నడూ సిగ్గుపడొద్దు. వెదర్ ఇన్ ద ఫ్యామిలీ, వెదర్ ఇన్ ద కాలేజ్, వెదర్ ఇన్ ద వర్క్ ప్లేస్, వెదర్ ఇన్ ద మాబ్స్, గుంపులలోను, కళాశాలలలోను, నువ్వు పనిచేయు స్థలములలోను, రోడ్ల మీద, బస్సుల మీద దేవుని బిడ్డగా ఉండుటకు నువ్వేం చేయొద్దు? జంకవద్దు. మరేం చేయాలి? సహజంగా కొద్దిమంది వెనక్కి తొగ్గుతున్నారు, అంటే సాహసం చేయట్లే. అందుకే చెప్పాను, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ అ వాలియంట్ లైఫ్ అండ్ అడ్వెంచరస్. కనుక నీవు సాహసం చేయాలి, దేవుని బిడ్డగా కనపరుచుకోవాలి. అలాగే చేశాడు. తాను దేవుని బిడ్డగా కనపరుచుకోవడానికి భక్తుడైన యోసేపు అరిమతయి వాడు. అరిమతయి అనేది అతని ఊరి పేరు, అతని పేరు యోసేపు. ఒకే పేరు చాలా మందికి ఉంటే యేసు ప్రభు కాలములో ఊరి పేరుని బట్టి వారిని ప్రస్తావించేవారు. యోసేపు అను పేరు 10 మందికి ఉంటే 300 కాలనీ యోసేపు
రామనగర్ యోసేపు, ఐక్యనగర్ యోసేపు, మరియమ్మపేట యోసేపు, అలాగా ముందేం చేసేవాళ్ళు, ఆ స్థలం పేరు పెట్టేవాళ్ళు. మగ్దలేనే మరియా, యేసు తల్లి అయిన మరియా, వేరొక మరియా అని బైబిల్లో ప్రస్తావించబడింది. ముగ్గురు మరియలు ఒక చోటే ఉన్నారు ఒకసారి. అందుకనే మార్కు సువార్తలో రాస్తూ అంటాడు, యేసు తల్లి అయిన మరియయు వేరొక తల్లి మరియు మగ్దలేని మరియయు వేరొక మరియయు అని ఉంటుంది. అంటే అనేక మంది మరియలు ఉన్నారు కాబట్టి, ఇక్కడ యోసేపు చాలా మంది పేరు ఉంది కాబట్టి అరిమతయి వాడైన యోసేపు. ఏంటయ్యా ఈయన చరిత్ర అంటే, ఆయన సాహసం చేశాడు యేసు దేహమును తనకిమ్మని. వినండి, 4 సువార్తలలోనూ అరిమతయి యోసేపు పేరు ప్రస్తావించబడింది. 4 సువార్తల్లో కూడా ఈ విషయం ప్రస్తావించబడింది. యేసు దేహమును తనకిమ్మని అడిగెను. ఈ మాట 4 సువార్తల్లో చెప్పబడింది. యేసు భూసంబంధమైన పుట్టుక, పరిచర్య సంబంధమైన సంఘటనల సమాహారమే సువార్తలు. అయితే 4 సువార్తలు ఒకే రకంగా ఉండవు, 4 ఉద్దేశాలు ఒకే రకంగా లేవు. ఒక్కొక్క సువార్త ఒక్కొక్క సమాజానికి ఒక్కొక్క ఉద్దేశంతో రాయబడింది. ఆయన పుట్టుక, ఆయన పరిచర్యల ఆ సంఘటనల సమాహారమే అయినా ఆ సువార్త ఆ ప్రజలకు కనుక ఆ ఉద్దేశంతో రాయబడుతుంది కనుక కొన్ని ప్రక్కన పెట్టి కొన్ని విషయాలు రాశారు. ఇంకో సువార్త రాస్తుంది ఈ ప్రజలకు కనుక కొన్ని విషయాలు ప్రక్కన పెట్టి వారికి కావలసినవి రాశారు. ఇలాగా అన్ని విషయాలు అన్ని సువార్తల్లో మనకు కనపడవు. ఉదాహరణకు కానా పెండ్లి విందులో ద్రాక్షారసము ద్రాక్షారం మార్చడం మనకి యోహాను సువార్త అన్ని సువార్తల్లో మనకు కనపడదు. అలాగా కొన్ని సువార్తల్లోనే వ్రాయబడి ఉంటుంది. కానీ అరిమతయి యోసేపు యొక్క పాత్ర అంటే యేసు దేహమును తనకిమ్మన్న ఆ సంఘటన 4 సువార్తల్లో పరిశుద్ధాత్ముడు వ్రాయించాడు. మనం ఏం నమ్ముతాం? నమ్మవలసిందేంటి? రాసింది మనుషులైన ఎవరు రాయించారు? దాన్ని ఎవరు రాయించారు చెప్పండి? పరిశుద్ధాత్ముడు రాయించాడు. సో వ్రాసింది మనుషులే అయినా పరిశుద్ధాత్ముడు వ్రాయించాడు కాబట్టి 4 సువార్తల్లోనూ అరిమతయి యోసేపు పేరు దేవుడు వ్రాయించాడు. ఏంటయ్యా ఇతని సంగతి? ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న దానికి ఈయనకు మంచి ఉదాహరణ. ఆయన బిడ్డగా చెప్పుకోవడానికి ప్రజలందరూ భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో, శిష్యులే గోడ దూకినట్లుగా పారిపోతున్న పరిస్థితుల్లో సాహసాన్ని ప్రదర్శించి తాను దేవుని బిడ్డనన్నట్లుగా కనపరుచుకున్నాడు. ఏంటయ్యా ఇతడు చేసిందంటే, శుక్రవారం సిలువేయబడ్డాడు. గురువారం రాత్రి ఆయనను 7 స్థలాలకు తిప్పి అన్యాయపు తీర్పు తీర్చి సిలువకు అప్పగించారు, కొరడా దెబ్బలకు అప్పగించారు. In this very situation, even the disciples who walked with him, who did take part in miracles, అద్భుతాలలో కూడా భాగాన్ని తీసుకున్నవారు, పాలిభాగస్తులైన వారు పారిపోయారు. పేతురు సహితము చిన్నపిల్లల దగ్గర అబద్ధాలు ఆడుతున్నటువంటి పరిస్థితుల్లో యోహాను తప్ప ఎవడూ కూడా అంతు లేకుండా పారిపోయిన పరిస్థితుల్లో అందరూ భయపడుతున్నారు. తెలిసినా తెలియనట్లుగా, పరిచయం ఉన్నా లేనట్లుగా, ఏమో మాకెందుకన్నట్లుగా ఉండిపోయిన పరిస్థితుల్లో పేతురే మనకు పెద్ద ఉదాహరణ. భయపడుతున్నారన్నదా.
అరిమతు యోసేపు సన్హెడ్రిన్ సభ సభ్యుడు, పట్టణ ప్రణాళిక సంఘంలో ఉన్నవాడు, న్యాయ తీర్పరిగా ఉన్నవాడు. పట్టణంలో జరుగు సంఘటనల పైన ఒక ఆరా తీసుకునే అధికారంలో ఉన్నవాడు. ఆ రోజున యేసును సిలువేసిన తర్వాత డైరెక్ట్లీ వెంట్ టు పైలట్, పిలాతు దగ్గరికి వెళ్ళాడు. సరాసరిగా వెళ్ళి యేసు దేహము నాకిమ్మన్నాడు. పేతురు ఎందుకు అడగల? నేల మీద నడిచాడు. యాకోబు ఎందుకు అడగల? రూపాంతర అనుభవంలో మోషేని ఏలియాను చూసినవాడు. మత్తయి ఎందుకు అడగల? మరి ఒకడు ఎందుకు అడగల? ఫిలిప్ ఎందుకు అడగల? ఎందుకు అడగలేదు వీళ్ళు? భయము. ఎక్కడ పట్టుకుంటారో. ఇలాంటి పరిస్థితుల్లో పిలాతు దగ్గరకు వెళ్ళాడు అరిమతు యోసేపు. అయ్యా, యేసు దేహాన్ని నాకు ఇవ్వండి. అరిమతు యోసేపు యూదుడే. యూదుల సమాజం అంతా, ది హోల్ కాంగ్రిగేషన్ ఆఫ్ జ్యూస్, సమూహం అంతా కూడా వ్యతిరేకంగా ఉంది. ఎవరికి? యూదులు, యేసుప్రభుకి. మరి అరిమతు యోసేపు యూదుడే, కానీ ఒక సాహసం చేశాడు. యూదులందరూ వ్యతిరేకమైపోతే, అందరూ ఆయన వ్యతిరేక కనపడడానికి ప్రయత్నం చేస్తుంటే, పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహాన్ని నాకు ఇవ్వండి, నేను సమాధి చేస్తాను. ఏం చేస్తున్నాడు ఇతడు? మిగతా వాళ్ళు ఎందుకు రాలే? ఎందుకంటే ఒకవేళ ఆయనకి సంబంధించిన వారు అని తెలిస్తే యూదుల దగ్గర చెడ్డైపోతాం, ఇక్కడ ఏదైనా శిక్ష వస్తుందేమో. ఈ రెండు భయాలు ఉన్నాయి. యూదుల భయం ఉంది, పిలాతు భయం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు పారిపోయి, అరిమతు యోసేపు మాత్రం సాహసించాడు. అంటే ఏం చేస్తున్నాడు? తాను యేసుకు చెందిన వాడును అని ప్రజలకు అర్థమవుతుందని తెలిసిన సాహసించాడు. అయితే అయింది, పోతే పోతా, అయితే అయింది అన్న ఉద్దేశంతో అరిమతు యోసేపు వెళ్ళి యేసు దేహాన్ని నాకు ఇవ్వండి. అయితే ఏమవుతుందని అడుగుతున్నాను. ఎందుకు మిగతా వారు అడగలేదంటే భయం కొద్ది అడగల. ఎక్కడ ఆయన వారని తెలిస్తే మమ్మల్ని కూడా హింసిస్తారో, యూదులకు వ్యతిరేకమైపోతామేమో, ఈడు కూడా ఆడతాలుకు ఎర్రా చూడండి అంటారేమో. అప్పుడు దాకా మంచి మంటలో ఉన్నారు వాళ్ళు. ఎవరు? అప్పటి వరకు కేకలేసి గొంతులు బొంగురుపోయినాయి. సిలువేయండి, సిలువేయండి అని యూదులు కేక వేసి గొంతులు బొంగురుపోయినాయి. ఒకటైపోయి ఉన్నారు. ఒక తాటి మీదకి వచ్చేసాడు. క్రూసిఫైడ్ క్రైస్ట్. ఈ పరిస్థితుల్లో అరిమతు యోసేపు వెళ్తున్నాడు. భయపడలేదు. సన్హెడ్రిన్ సభ ఏమని అనుకుంటుందేమోనని భయపడలేదు. మంట మీద కాక మీద యూదులు ఏమనుకుంటారని భయపడలేదు. పిలాతు ఏమన్నా అంటాడేమోనని. నీకేమి సంబంధం, నువ్వెందుకు చేస్తున్నావు అంటాడు. ఏం భయపడ. దింపాడు, తీసుకొచ్చాడు, సుగంధ ద్రవ్యాలు పూశాడు, కొత్త బట్ట చుట్టాడు, తన కొరకే తొలిపించుకున్న సమాధిలో పాతిపెట్టాడు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, తాను దేవుని వాడనని, యేసు వాడనని కనపరుచుకోవడానికి ప్రజలందరూ భయపడి పారిపోతున్న పరిస్థితుల్లో తాను యేసు వాడనని కనపరుచుకున్నటకు పెద్ద సాహసమే చేశాడు. ఎవరు చెప్పండి? అడుగుతున్నాను. ఎప్పుడైనా దేవుని బిడ్డగా కనపరచడానికి నువ్వు సిగ్గుపడ్డావా? సార్ ఆలోచించు. ఎప్పుడైనా కొంచెం అట్లా జరిగిందా? బైబిల్ తీసుకెళ్ళడానికి సిగ్గుపడి, బొట్టు లేకపోతే కొంచెం ఏమనుకుంటారు? క్రైస్తవులు అనుకుంటారేమోనని. గుడికి మాత్రం బొట్టు లేకుండా, అక్కడికి మాత్రం
ఎందుకు? సిగ్గుపడుతున్నావు కదా దేవుని బిడ్డ నేను చెప్పుకోవడానికి. గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లము పరలోకంతో. అక్కడికి వెళ్ళాకంటాడు దేవుడు, ఈడెవడో నాకు తెలియదు. ఎందుకని? ఆయన బిడ్డ నేను చెప్పుకోవడం నువ్వు సిగ్గుపడుతున్నావుగా. ఆయన బిడ్డ నేను చెప్పుకోవడం ఏం చేస్తావు? సిగ్గుపడుతున్నావుగా. సిగ్గుపడుతున్నావు కదా. అందుకని ఆయన బిడ్డగా ఉండాక మనం ఏం చేయకూడదు? సిగ్గుపడదు, సాహసం చేయాలి. ఏం చేయాలి చెప్పండి? చెప్పండి గట్టిగా. సాహసం. ఎస్, ఐఎమ్ ఎ క్రిస్టియన్. మొర్దెకై ఒక గేటు కాపలాదారు. యూదుడు పారసీకుల కాలంలో రాజుగారి ఆస్థానంలో ఒక ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఎవరు? మొర్దెకై. అయితే సంపాదించుకుంటే అక్కడ రూల్ ఏంటంటే, మంత్రి గారు హామాన్ వస్తుంటే అందరూ మోకాళ్ళేసి దండం పెట్టాలి. మోకాళ్ళేసి ఈయన అంటాడు, లేపండి. లేవదా? అయితే విను ఇటు చూడు, ఎక్కడెక్కడ నా వంగు చూడు. నిద్రపోకూడదు అట్లా. నిద్రపోయే వయసు కాదు లేదు. 5 6 ఏళ్ళ పిల్లలు కాదు కదా. అర్థమవుతుందని చెప్పేది. ఇంటికి వెళ్ళి పడుకోవాలి. 9 తర్వాత పడుకో. 9 క్లోజ్ సపోర్ట్. ఇప్పుడు కళ్ళు కడుక్కోపు, మెలకు వస్తుంది. కళ్ళు కడుక్కో. వాక్యమేనా? కళ్ళు కడుక్కున్నా నిద్రపోతాయి కళ్ళు. దేవుని బిడ్డలారా, ఎస్తేరు కాలంలో మొర్దెకై గేటు దగ్గరున్నాడు. మొర్దెకై అంటున్నాడు, నేను యూదుడును గనుక మోకరించి నమస్కారం పెట్టను అంటున్నాడు. ఏంటయ్యా సంగతి అంటే, యూదులు దేవుడి తప్ప ఎక్కడ మోకాళ్ళు వేయరండి. ఎవరి దగ్గర? దేవుని దగ్గర తప్ప ఎక్కడ మోకాళ్ళు వేయరు. మేము మోకాళ్ళు వేసామా అని దేవుడు అని ఒప్పుకున్నట్టే. అందుకని ఏం చేయం మేము? మోకాళ్ళు ఏమో అని అన్నాడు. ఎవరు? మొర్దెకై. ఈ విషయం ఆయనకి చేరింది. ఆయన మీద కోపంతో యూదులందరినీ చంపడానికి ప్రయత్నం చేశాడు హామాన్. మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ తాను యూదుడనని కనపరుచుకోవడానికి ఎక్కడా కూడా అభ్యంతరపడలేదు. మొర్దెకై కాన్సెప్ట్ ఏంటంటే, నేను యూదుడిని, మా ధర్మశాస్త్రంలో ఉంది, ఇలా చెప్తాను. హామాన్ అనుకుంటున్నాడు నా గౌరవం ఇట్లేదు అనుకుంటున్నాడు. హామానికి గౌరవం సమస్య, మొర్దెకైకి వాక్యం సమస్య. వాక్యం ఏం చెప్తుంది? మోకాళ్ళు వేయకూడదు, వాడు పూజించకూడదు. ఇది వాక్యం సమస్య. గౌరవం లేక కాదు, గౌరవం ఉంది కానీ ఈ పద్ధతిలో చేస్తే ఇది దేవునికి మాత్రమే చేయాలి, ఈ పద్ధతిలో నేను చేయలేను అన్నది మొర్దెకై కాన్సెప్ట్. అది హామానికి అర్థం కాల. ఏదేమైనా మొర్దెకై have never hesitated to proclaim himself as a Jew. యూదుడిగా తాను కనపరచుకోవడానికి ఎప్పుడూ కూడా జంకలేదు, అభ్యంతరపడలేదు మొర్దెకై. సో
ఏ పరిస్థితుల్లో ఎన్నడు టు క్యారీ ఎ బైబుల్ టు షో అప్ ఒక ఆ వస్త్రధారణ బట్టి దేవుని బిడ్డగా కనపరుచుకోవడం కానీ, బైబిల్ కలిగి ఉండడాన్ని బట్టి దేవుని బిడ్డ కనపరుచుకోవడం కానీ ఎన్నడూ సిగ్గుపడుకోవడం. ఇప్పుడు కొంచెం పర్వాలా, రాను రాను తీవ్రం అవుతుంది. ఏది దేవుని బిడ్డగా నిన్ను కనపరచుకోవడానికి అభ్యంతరపడే పరిస్థితులు ఇంకా రాబోయే దినాల్లో ఇంకెక్కువ ఉన్నాయి. ఇంకెక్కువ ఉన్నాయి. రాబోయే కాలంలో పరిస్థితులు మారిపోతున్నాయి. బైబిల్ కలిగి ఉంటే వీడు క్రైస్తవుడు కాబట్టి కొట్టనరా అనేవాళ్ళు బయలుదేరతారు కొంతకాలం. తెల్లబట్లేసి గుడి వైపు వెళ్తారు కాబట్టి క్రైస్తవుడురా కొట్టనరా అనే రోజులు పెద్ద. అప్పుడు కూడా ఏం చేయాలి? నేను క్రైస్తవుడు కాదన్నట్లుగా ప్రవర్తించగలను. ఎందుకంటే ఈ సిగ్గు నీకు పరలోక ప్రమాదాన్ని తెస్తుంది. ఏ సిగ్గు? నేను దేవుని బిడ్డను అని కనపరుచుకోవడానికి నీవు ఒకవేళ సిగ్గుపడితే పరలోకమందు దేవుడు తనతో తెలియదుట నిన్ను తన బిడ్డని చెప్పుకోవడానికి సిగ్గుపడతాడు. సో అరిమతు యోసేపు వలె, అరిమతు యోసేపు ఎన్నడూ కూడా నేను ఒకవేళ పిలాతు దగ్గరికి వెళ్తే నన్ను కూడా ఆయన తాలూకు అనుకుని నన్ను కూడా సిలువేస్తారేమో అని అనుకోలేదు. తాను యేసువాడనని చెప్పుకోవడానికి వెంట తిరిగిన పేతురుని అభ్యంతరపడ్డాడేమో కానీ అరిమతు యోసేపు మాత్రం అభ్యంతరపడలేదు. ఆయన స్థానం అయిందే బైబిల్లో. ఎవరి స్థానం? యోసేపు. ప్రియ దేవుని సంఘమా, సాహసం చేయాలి. మనం ఏం చేయాలి చెప్పండి గట్టిగా. కొన్నిసార్లు సాహసాలే చేయాలి. కుదరదో ఊరుకుంటే ఒక ఆమె బాప్తిస్మం ఇచ్చే ముందు ఇలా సాక్ష్యం చెప్పింది వ్యక్తిగతంగా నాతో. అన్నా, ఇప్పుడు నేను బాప్తిసం తీసుకున్నానని ఇప్పుడు తెలిసిన నా భర్త నన్ను వదిలేస్తాడు. కానీ అలా అని నేను దేవుని మాటకు లోబడకపోతే నా భర్త నన్ను పరలోకం తీసుకెళ్ళడుగా. నా భర్త నన్ను పరలోకం, ఎంత ఆశ్చర్యమైందో ఆ ఆలోచన కలిగిన మాట. నేను బాప్తిసం తీసుకుని ఈ క్షణం తెలిసిన ఈ క్షణమే నా భర్త నన్ను, నాకు తెలుసు అది. కానీ నేను చనిపోతే నా భర్త కోసం తీసుకోకుండా ఉంటే నా భర్త నన్ను పరలోకం తీసుకువెళ్ళదు. నాకు అది ప్రాముఖ్యం. హౌ కెన్ ఐ లివ్ మై గాడ్ హూ క్రూసిఫైడ్ ఫర్ మీ, హూ షెడ్ హిస్ ప్రెషియస్ బ్లడ్ ఫర్ మీ, హూ వాక్డ్ లైక్ మీ అండ్ టాట్ మీ. నా కొరకు బోధించి లోకానికి వచ్చి రక్తం కాచిన దేవుని నేను ఎలా విడిచిపెడతాను అన్నది భావన. లోకంలో చిన్న చిన్న వాటి కొరకు క్రీస్తు నమ్ముకోవటం అంటే ఇదే. క్రీస్తు నమ్ముకోవటం అంటే ఏదో కారణం కోసం నేను క్రైస్తవుని కానన్నట్లుగా చెప్పటం, కానన్నట్లుగా చూపించడం, కానన్నట్లుగా ప్రవర్తించడం. ఈ మూడు కూడా తేడానే. క్రైస్తవుని కానున్నట్లుగా మాట్లాడడం, కానున్నట్లుగా చూపించడం, కానున్నట్లుగా ప్రవర్తించడం. దీస్ త్రీ ఆర్ యాజ్ డేంజరస్ యాజ్ యు లూజ్ ద హెవెన్. ఎంత ఘోరమైనవంటే నువ్వు పరలోకాన్ని కోల్పోయేంత ఘోరమైనవి. కారణం ఏంటి? భూలోకంలో ఆయన బిడ్డ నేను చెప్పడానికి నువ్వు సిగ్గుపడితే పరలోకం ముందు ఆయన కూడా సిగ్గుపడతాడు. వీడు అవడం నాకు తెలియదు అంటాడు. దోతల ఎదుట, తండ్రి ఎదుట తన బిడ్డమని చెప్పుకోవడానికి ప్రభు సిగ్గుపడతాడు. కనుక నీ ప్రజల ఎదుట, నీ సమాజం ఎదుట, ఎరిగిన వారి ఎదుట నువ్వు బాగానే ధైర్యంగా తిరుగుతావు క్రైస్తవుడు అన్నట్లుగా. But when you are with some special people,
ఇన్ సమ్ స్పెషల్ ప్లేసెస్, కొన్ని ప్రత్యేకమైన స్థలాల్లో కొంతమంది ప్రత్యేక వ్యక్తులతో ఉన్నప్పుడు దేవుని బిడ్డ నుంచి కూడా అభ్యంతరపడుతూ, ప్రార్థన చేయాలంటే సిగ్గుపడుతూ, బైబిల్ కనపడితే సిగ్గుపడుతూ, బొట్టు లేకపోతే సిగ్గుపడుతూ, అబో విపరీతమైన నాటకాలు. ఇది కూడదు అని చెప్తున్నాను. దేవుని బిడ్డ అన్నడు నేను దేవుని బిడ్డను కాను అని నువ్వు చెప్పడానికి సాహసం చేయదు. అది ప్రమాదము. దేవుని ప్రియ సంఘమా, అరిమతు యోసేపు తెగించాడు, మొర్దెకై తెగించాడు. ఏసామే జూ, నేను యూదుడును, నేను చేయని పని. దేవుని వాడునని కనపరచుకోవడానికి సిగ్గుపడలేదు. షడ్రకు మేషకు అబేద్నెగోలు కూడా ఇదే ఉదాహరణ కదా. ఏ బొమ్మకు మొక్కకూడదన్నది దేవుని వాక్యం కాబట్టి అందుకొరకు నిలబడిపోయారు, తెగించేశారు. సాహసం. చావైనా పర్లేదు, మేము ఎలాగే చేస్తాం, ఎలాగే ఉంటాం అన్నది కదా ఆలోచన. ఆ విధంగా మనం సాహసించు వారముగా ఉండాలి. దేవుని బిడ్డగా ఉండడానికి సాహసం. రష్యా దేశంలో దేవుని బహిరంగంగా ఆరాధించే అవకాశం లేని కాలంలో ఒక అండర్ గ్రౌండ్లో కొద్దిమంది కూడి ఆరాధన చేస్తున్నారంట. ఒక 40-50 మంది. ఎలా తెలిసిందో సైన్యానికి తెలిసింది. ఒక 3-4 సైనికులు తుపాకీలతో వచ్చేశారు. సహజంగానే అక్కడున్న వాళ్ళు భయపడ్డారు. వాళ్ళందరూ చెప్పారంట, సైనికులు అన్నారు, యేసు దేవుడు కాదన్న పక్క వచ్చేయండి, మేము వదిలేస్తాం. నువ్వు ఏం చేస్తాం? వదిలేస్తాం. యేసు దేవుడు అన్న వాళ్ళ పక్కన నుంచోండి, వాళ్ళకి వేరే ట్రీట్మెంట్, కాల్ చేయటం, నూనెలో ఆపటం లాంటివి చేస్తాం. అంటే ఇంచుమించుగా ఒక 50 మంది ఉన్నారు అనుకుంటే, అందులో ఒక 45 మంది అవతలకు వచ్చేసారంట, యేసు దేవుడు కాదు. ఒక 5 మిగిలారంట. ఎక్కడ? యేసు దేవుడు మేము చంపితే చంపండియ్యా, చంపితే చచ్చిపోతాం, కానీ మేము మాత్రం మా నోటితో దేవుడు కాదనిలేం అని 5 మాత్రం నిలబడిపోయారంట. చంపితే చంపుకోండి, చంపితే చంపుకోండి, ఏమన్నా చేసుకోండి, మేమెప్పుడో ప్రాణం మీద ఆశ కోల్పోయాం, మేమెప్పుడో లోకం మీద మమకారం కోల్పోయాం, ఉండి సాధించే లేదా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. చంపితే చంపుకొని ఉన్నామా దేవుని మహింపరుస్తాం, పోయామా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం, మాకేం భయం లేదు, కాల్చుకోండి అంటే అప్పుడు వాళ్ళు ముసుగులు తీశారంట. తీస్తే ఆయన ఒక పాస్టర్ గారు, ఇంకో 2 విశ్వాసులు. పాస్టర్ గారు నిజంగా సైనికులు కాదు, మాస్కులు తీసేస్తే ఎవరాళ్ళు? పాస్టర్ గారు ఇంకో 2 సైనికుల్లాగా డ్రెస్ చేసుకొని గన్లు పెట్టుకొస్తే, హెల్మెట్లు పెట్టుకొస్తే వాళ్ళు గుర్తుపట్ల. అప్పుడు అన్నారట, ఇప్పుడు తెలిసింది సంఘంలో నిజమైన క్రైస్తవులు ఎవరో. అంటే వీళ్ళంతా ఏంటిది? అవసరాలకు వస్తున్నారు, కానీ అవసరం తీరిపోతే యేసు దేవుడు కాదనే రకమే. మరి మీలో ఎంతమంది నిలబడతారు ఈ రాత్రి ఎవరన్నా వస్తే? అట్ట 3 గుమ్మాలు ఉన్నాయి, ఇందులోంచి కొందరు, అందులోంచి కొందరు. ఏమండి? ఇందులో నుంచి కొందరు,
కాదు ఎనగడో దగ్గర వాడి దగ్గర